ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనేం పాపం చేశానే? నేనేం ద్రోహం చేశానే? మీ ఫ్యామిలీ మొత్తం నా మీద కక్ష కట్టింది. పోయి పోయి ఆ అనామకుడికి నా కూతుర్ని కట్టబెట్టాలని చూస్తారా? ఏంటి ఆమెని ఇది? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? ఇంకెవరు మీరు చూపించమంటారు? నా మాట విననంతగా అదితినంత గారాబం చేసినందుకు నా మీద కూడా కోపం వస్తోంది. కడుపును పుట్టిన నా కూతురే నా మాట వినడం లేదు. ఏం చేయమంటారు? ఏం చేయాలి నేను? వదిలేయామిని. అదితి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనం ఎంత చెప్పినా విన్నప్పుడు మనమేం చేస్తాం? మీరు వదిలేస్తారేమో, నేను వదిలిపెట్టను. అది మన మాట వినకపోతే మరోవైపు నుంచి ప్రయత్నిస్తాను. ఎలాగైనా ఈ పెళ్ళాపి తీరుతాను. ఏంటి నన్ను అలా ఉన్నారు? మీరిద్దరూ ఎక్కడికెళ్ళి వస్తున్నారు? చెప్పాను కదా నాన్న, ఒక ఎమర్జెన్సీ కేసు అటెండ్ అవ్వడం కోసం హాస్పిటల్కి వెళ్తూ అహల్యని కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళాను. హాస్పిటల్లో పేషెంట్కి సర్జరీ చేసి అహల్యకి కూడా టెస్టులు చేయించి తీసుకొస్తున్నాను. మీ ఇద్దరి ఒంటిపై ఆ దెబ్బలేంటి? చెప్పరా, నీకా దెబ్బలేంటి? ఏం జరిగింది? హాస్పిటల్ నుంచి వస్తుంటే అది కారు టైరు గోతిలో పడింది. అందుకే మా ఇద్దరికి కొంచెం దెబ్బలు తగిలాయి. ఇవి పెద్ద దెబ్బలేం కాదు, చిన్న దెబ్బలే. 1-2 రోజుల్లో తగ్గిపోతాయి. మీరేం వరీ అవ్వకండి. ఇంకెంతకాలం ఈ అబద్ధాలతో బతుకుతావురా? చిన్నప్పుడు నువ్వు అల్లరి చేస్తే ఏదో తెలియని తనం, పసితనమని సహించాను. ఒక వయసు వచ్చాక అబద్ధాలు చెప్తే ఫ్రెండ్స్తో సహవాసం, టీనేజ్ ప్రభావం వల్ల నువ్వలా చేస్తున్నావని క్షమించాను. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి, టీనేజ్ కుర్రాడివారా? గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంటున్నావు. పెళ్లి చేసుకున్నావు, భార్య వచ్చింది. రేపో మాపో తండ్రివి కాబోతున్నావు. నీ అల్లరి, ఆకతాయితనం, మానవైక నువ్వు ఇంకెప్పుడు మారుతావురా నువ్వు? నాన్న, మీరు అసలు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆహా, ఇంకా అమాయకత్వంగా నటించకురా. నీ బండారం మొత్తం బయటపడిపోయింది. నీ వీరోచిత పోరాట సన్నివేశం వీడియో రూపంలో బయటకొచ్చింది బామర్ది, చూడు. ఏంట్రా ఇది? ఇప్పుడు నువ్వున్న పొజిషన్ ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి?
నాన్న అది ఇప్పటి గొడవ కాదు, అది 2 years బ్యాక్ కాలేజ్లో జరిగిన గొడవ. అది వాడు మళ్ళీ మొదలు పెట్టాడు నాన్న. అంటే ఇది ఫ్రెష్ గొడవ కాదు, పాత పగ అంటావు అంతేనా బామర్ది? అవును. ఎవరికైనా ఆస్తులు కలిసొస్తాయి, నీకేంట్రా పాత గొడవలు ఎదురొస్తున్నాయి? మనం బ్రతికిన బ్రతుకు, నడిచిన దారి, చేసిన పనులు మనల్ని వదిలిపెట్టవురా. పాప పుణ్యాలు మన వెంటే వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు నాన్నమ్మా? నానమ్మ చెప్పింది నిజమేరా. అప్పుడు నువ్వు అల్లరి చిల్లరగా ఆకతాయితనంగా చేసిన పనులు, పడిన గొడవలు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాయో చూసావా? ఇంటి పరువు గాల్లో కలిపేసి మీరిద్దరూ వీధిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నువ్వసలు ఎలాంటి పని చేసొచ్చావో నీకు అర్థమవుతుందా? నాన్న నేను ఊరికే గొడవ పడలేదు నాన్న, వాడే కావాలని గొడవ చేశాడు. గొడవ అయితే అయింది కదా. నేనే పాపం చేశానురా? ఏం తప్పు చేశాను? ఎందుకు మా పరువు తీస్తున్నావు? ఇంద్రని పెంచినట్టే నిన్ను పెంచాను కదరా. వాడు నీతోటే పెరిగాడు కదా. వాడిలా ఉన్నాడా? నువ్వెలా ఉన్నావు? ఎందుకురా? తప్పు మీరు చేయలేదండి, నేను చేశాను. వాణ్ణి చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచి పెద్ద తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి వాడు ఏదడిగినా ఇచ్చి, ఏం చేసినా వెనకేసుకొచ్చి నేను తప్పు చేశానండి. చిన్నప్పటి నుంచి వాడు చేసిన అల్లరితనాన్ని, ఆకతాయితనాన్ని భరించి క్షమించి నేను తప్పు చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడిలా ఉండడానికి కారణం నేను. నా పెంపకంలోనే తప్పుంది, నా ప్రేమలోనే పాపం ఉంది. నా కన్న ప్రేమతో వెనకేసుకొచ్చిన పాపం ఆఖరికి కడుపుతో ఉన్న భార్యను పక్కన పెట్టుకుని ఇలాంటి గొడవలు పడుతున్నాడంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఈ గొడవలో అమ్మాయికి ఏమైనా జరుగుంటే, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయ్యుంటే తలుచుకుంటేనే భయం వేస్తోందండి. వీడు మన కొడుకని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది. ఏంటమ్మా ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? ఏంట్రా ఇది చిన్న విషయమా? అహల్యకేమైనా అయితే అప్పుడేం చేసేవాడివి?